ప్రస్తుతం మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాస్త ఉపశమనం లభించింది. వచ్చే నెల 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా రేవంత్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుగుతుందంటూ కూడా ఇప్పుడు ఎవరైతే పిటిషనర్లుగా ఉన్నారో ఈ యొక్క కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తెలంగాణ హైకోర్టు మెట్లెక్కినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. సో ప్రభుత్వం కూడా పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తాము సిబిఐ విచారణకు వెళ్ళడం లేదంటూ కూడా ఉద్ఘాటించారు. ప్రభుత్వం తరఫు నుంచి గట్టిగా తమదైన శైలిలో సమాధానం కూడా వినిపించారు. ఏదేమైనా సరే దసరా సెలవుల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఈ కేసు వాదనలు వింటామంటూ కూడా తెలంగాణ హైకోర్టు చెప్పింది. సో ఈ క్రమంలో వచ్చే నెల 7 వరకు కూడా సిబిఐ ఈ కాళేశ్వరంపై ఈ కేసు టేకప్ చేయడం అనేది ఇప్పట్లో లేదని చెప్పుకోవచ్చు. అంటే వచ్చే నెల 7 వరకు కూడా కాస్త ఉపశమనం లభించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులకు స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది. అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు సైతం ఇవ్వాలంటూ కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపైనే హైకోర్టు విచారణ జరిపి తెలంగాణ ప్రభుత్వానికి పలు ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం కనిపించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు నివేదిక ఆధారంగానే కేసు విచారణను సిబిఐకి ఇవ్వడం లేదని, అన్ని నివేదికలు చూసిన తర్వాతనే కేసును సిబిఐకి ఇవ్వడం జరిగిందని ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇరిగేషన్ శాఖ రిపోర్టును కోర్టుకు నివేదించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించడం కూడా జరిగింది. తెలంగాణ శాసనసభలో చర్చ అనంతరం సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుంది, ఇంకా ఎలాంటి యాక్షన్ జరగలేదని ఏజీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లడం కూడా జరిగింది. అసెంబ్లీలో ప్రభుత్వం సిబిఐ విచారణ కోరినట్లుగా ప్రకటన చేసింది కదా అని హైకోర్టు ఈ సందర్భంగా ఏజీకి గుర్తు చేయగా, సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే బాధ్యులపై సిబిఐ విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటారని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనను, పిటిషనర్ల ఆందోళనలను విన్నటువంటి హైకోర్టు ప్రస్తుతం కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా తన ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం. దసరా వెకేషన్స్ తర్వాత తదుపరి వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది. కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దాంతో కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు చేపట్టడానికి బ్రేకులు పడినట్లయింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి తాత్కాలికంగా ఊరట కూడా దక్కినట్లయింది. అయితే కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై సిబిఐ విచారణ కోరాలన్న ప్రభుత్వం నిర్ణయంపై మాత్రం హైకోర్టు ఈ సందర్భంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వానికి సిబిఐ విచారణ అంశంపై ముందుకెళ్లడంలో ఆటంకాలు లేవని ప్రభుత్వ న్యాయవాదులు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై విచారణ చేయాలని కోరుతూ సిబిఐకి, కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇందుకు సిబిఐ రాష్ట్రానికి రావడానికి తమకు అభ్యంతరం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా సాక్షాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో ఎన్డీఎస్ఏ గుర్తించినటువంటి అవకతవకలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం,
తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి అప్పగించడం సముచితమన్నారు. దర్యాప్తునకు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నా అని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా రేవంత్ సర్కార్ జాగ్రత్త పడినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని కూడా చెప్తున్నారు. ఇక తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిపై చాలా ఫోకస్గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు దీనిపై బహిరంగంగా ఆరోపణలు కూడా జారీ చేశారు. దీనిలో భాగంగానే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్తో ఒక కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలోని వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. కమిషన్ నివేదిక ఆధారంగా అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించింది. ఈ వ్యవహారం రాష్ట్రంతో పాటు అంతర్రాష్ట్ర అంశాలను కలిగి ఉన్నందున పారదర్శక దర్యాప్తు కోసం ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తాజా ఆదేశాలతో ఈ కేసులో తదుపరి పరిణామాలు మరింత ఉత్కంఠగా మారిపోయాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.